మీరు ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వన భోజనాల కార్యక్రమంలో మీకు 2 సంవత్సరాలు మీ వెన్నంటూ ఉన్నటువంటి పితాని బాలకృష్ణ గారు నిన్న కొన్ని ఎలిగేషన్స్ మీరు చెప్పడం జరిగింది. ఏంటంటే మీరు కౌంటర్లు పెట్టి కలెక్షన్ చేసి వసూలు చేసిన ఈ డబ్బులు మీరు డబ్బులు ఇవ్వద్దు నేను పెడతానని చెప్పి వసూలు చేశారని ఆయన చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మీరు ఎస్ఏఎఫ్ అనేటువంటి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు. మొదటిసారి 3 సంవత్సరాల క్రితం ₹1 కోటి దానికి ఫండ్గా మీరు అనౌన్స్ చేసింది జరిగింది. మరి ఈ రోజున ఆ ₹1 కోటి ఫండ్ ఆ రోజుకి మీకు బ్యాంకులో ఉందా, జమ అయి ఉందా? లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజున మీ తండ్రి గారి అకౌంట్లో 70 లక్షలు ఉంది. మీరు ₹1 కోటి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం మీ తండ్రి గారి అకౌంట్లో 14 లక్షలు ఉంది. మరి ఎంతోమంది యువత మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు ఎస్ఏఎఫ్ ద్వారా మీరు వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటారని ఈ రోజుకి కూడా వాళ్ళు మీ ఎంట తిరుగుతూ ఉన్నారు. మీరు ఎక్కడ వాళ్ళకి ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ వాళ్ళకి చేతి కానీ మరి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భం మేము అడుగుతూ ఉన్నాం. మరి అదే పితాని బాలకృష్ణ గారు అడిగారు. మరి ఆయనకి మీరు పత్రికాముఖంగా మరి సమాధానం చెప్పాల్సి మీ నిజాయితీని నిరూపించుకోవాలని, నీ నిబద్ధతను నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా సెట్టుపల్లి కమ్యూనిటీని వాడుకున్నావంటే నీ అంత గొప్పగా ఎవడు వాడుకోలే. ఎందుకంటే వనభోజనాలకు నువ్వేం చేసావో మాకు తెలుసు. ఇవాళ కమ్యూనిటీకి ₹1 కోటి ఇచ్చానని చెప్పేసి వేళ పెద్ద అట్ట మీద అంటించి నువ్వు ఇచ్చావు. నీకు నీ అకౌంట్లో మీ నాన్నగారి అకౌంట్లో ఉందని చెప్పారు. నువ్వు చూపించు నీ అకౌంట్లో సెట్టుపల్లి కమ్యూనిటీకి వాళ్ళ సంక్షేమానికి నేను ₹1 ఇచ్చానని చెప్పావు కదా. ఎక్కడున్నా నువ్వు రేపు చూపించు. ఓపెన్ డిబేట్ నువ్వు నేను కూర్చుందాంరా. నీ అకౌంట్లో ఎక్కడుంది ₹1 చూపించు. ఎంతమందికి నువ్వు సంక్షేమం చేసావు చూపించు. ఇవాళ ఎన్ఆర్ఐలు బయట ప్రాంతంలో ఉన్న సెట్టుపల్లి సోదరులు డబ్బులు పంపిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చేయమని అందులో కొంత మనం గుటకాయన మహయ చేసేసి కొంత డబ్బు ఇచ్చి అదంతా కూడా ఏదో నువ్వు సొంతంగా చేసినట్టుగా నువ్వు బిల్డప్లు ఇస్తూ ఉన్నావు. నీ గురించి ఎవరికేం తెలుసో నాకు తెలియదు, కానీ నీ గురించి నాకు చాలా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే మన ఇద్దరం కలిసి ఉన్నాం కనుక. నువ్వేం చేసావో మొన్న వనభోజనాలకు సెట్టుపల్లి వనభోజనాలకి ఈసారి ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదని అన్నావు. ఎన్ని కౌంటర్లు పెట్టారు, డబ్బులు వసూలు చేశారు. ఎన్ని కౌంటర్లు పెట్టి మన వనభోజనాలకి డబ్బులు లేకుండా నేను పెడతానని అన్నావు కదా. ఎన్ని కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసావు? అది నా సెట్టుపల్లి కమ్యూనిటీ నీ యొక్క గొప్పతనం. నువ్వు కులానికి చేసింది ఏంటి? ఇవాళ నీకు మీ ప్రభుత్వం నుంచి నువ్వేదో మాట్లాడమంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇందులో ఏం లేదు. నువ్వు ఎక్కడైతే వేసావో ₹1 కోటి వేసానని చెప్తున్నావు కదా, నువ్వు ఆ ₹1 కోటి ఓపెన్ డిబేట్. నువ్వు ఆ ₹1 కోటి ఎవరికి సంక్షేమం చేసావు, ఏ అకౌంట్లో ఉందే నువ్వు చూపించాలని చెప్పేసి వాసంశెట్టి సుభాష్ గారికి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ముంటేరా ఓపెన్గా మన ఇద్దరం కూర్చుందాం, మనం మాట్లాడదాం. అదేవిధంగా నిన్న రాత్రి కూడా మా రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ గారు కూడా ఈ రాష్ట్రానికి చెందిన మంత్రి గారి గురించి ఎన్నో విషయాలు నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నిటికీ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాలని సభాముఖంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.